సెట్ చేసారా? రోజ్మరీ అండి ఇది. చూడండి, రోజ్మరీ ఇది చెట్టు వేసాము. ఇవన్నీ చూసారా? చెట్టు వేసింది చెట్టు అండి ఇది. కొనేసాము. చిన్న చెట్టు అండి. తెచ్చినప్పటికి ఎంత ఉండేది చెట్టు అండి. దీనంతా దీని కొమ్మలు గట్ట ఎలాగొచ్చినాయి చూసారా? ఎంత బాగుందో చెట్టు. ఎంత గట్టిగా ఉందండి. ఇదిగోండి రోజ్మరీ అంటారండి దీన్ని. ఇదిగోండి 2 ప్యాకెట్లు తీసుకున్నాను నేను. మేము ఇదే కాసుకుంటున్నామండి అండి. ఇదిగోండి రోజ్మరీ ఇదిగోండి. దీంట్లో కావాల్సిందండి ఇదిగోండి 6 లావు మొగ్గలు వేస్తానండి. ఇవ్వండి లావు మొగ్గలు అండి. ఎలా కాసుకోవాలో చూపిస్తాను. ఇంకొక గ్యాస్ అంటున్నారండి. గ్యాస్ అంటించానండి. గిన్నె పెట్టానండి అండి. చూడండి దీంతో 2 గ్లాసులు పోసానండి నీళ్ళు. ఇవ్వండి 2 గ్లాసులు నీళ్ళు పోసానండి. నీళ్ళు అయితే మరగాలండి ఇవి అండి. ఇందులోనండి ఇంకా లావు మొగ్గలు వేసేస్తున్నానండి. 6 లావు మొగ్గలు వేసాను. మీరు ఇంకోటి అండి, నేను ఇది అయితే వాడుతున్నానండి. చూడండి ఇది మీకు కనిపిస్తూ ఉంటుందండి. ఇదిగండి ట్యాబ్లెట్స్ అండి పేరు మర్చిపోయానండి నేను. ఇదండి ఇది కూడా కలుపుకొచ్చేయండి. నేను అయితే కలిపాను. మీకు ఇష్టమైతే కలుపుకొచ్చి లేకపోతే లేదండి. ఇదేంటి చూడండి కనిపిస్తుందండి. ఇదండి ఇది వేస్తానండి. నేను అదే వేసుకుంటున్నానండి. నీళ్ళు అయితే కాగుతానండి. నేను అయితే సెట్ వేసానండి. కొనట్టుకు వచ్చి అంత మాట ఈ కొనాలంటే కొనలేం కదండి. సెట్లు ఉంటాయని సెట్ వేసాను. గొడవ ఉండదండి సెట్ అయితే. ఇవ్వండి 1 స్పూను. రెండు స్పూన్లు వేసానండి. రోజ్మరీ వేసే ఆకులండి. అయితే కాగాలండి ఇవి నీళ్ళు. చూడండి 2 ఆకులు వేసి 2 గరిటెలు వేసి అనమాట అండి. ఇది కాగాలి. కాగితేనే వస్తుందండి. ఇలాగే వేసేసి వెంటనే తీసేస్తే రాదండి. మరగాలి. ఇది గ్లాస్ అవ్వాలండి. దీన్ని 2 గ్లాసులు పెట్టాను కదండి. గ్లాస్ అవ్వాలి. ఇదేనండి చూపిస్తాను మరగబెట్టి. చూసారండి ఎలా మరుగుతుందో.
లో మొగ్గలు వేస్తాం వల్ల ఏం చెడు ఏమి ఉండదండి. ఇది వేసుకోవచ్చు, 2 ఎగస్ట్రా కూడా వేసుకోవచ్చండి. మంచిదే లో మొగ్గల గురించి. లో మొగ్గలు వేడి అనుకుంటారేమో, వేసుకోవచ్చండి, మంచిదే. నేనైతే పచ్చాకులు చేద్దునండి, పచ్చాకులు ఎట్టి ఇంకా తీయలేదు, కొయ్యలేదు. మా చెట్టు కోసేటప్పుడు చోటు పెడతానండి. మళ్ళీ నేను పచ్చాకులు కలర్ ఎలాగ వస్తుందో చూద్దరు, కానీ దాని కలర్ ఇంకా చూడలేదండి నేను. చూడండి కలర్ ఎలాగ వస్తుందండి. ఇంకా మీకు మరిగకి చూపిస్తానండి, ఇంకా మరగాలి కదండి, పెడతానండి. ఈ కలరు బాగా మరగాలండి. 2 గలాసులు పెట్టుకుంటే గలాసు వచ్చేయాలండి. అది దాంట్లో ఉన్న పోషకాలన్నీ నీటిలో దిగాలన్నమాట అండి. ఇది అండి తలకి మంచిదండి. అదేంటి ఎప్పుడు పెట్టుకుంటారు అనుకుంటారు, తల అంటేసుకున్నాక అండి, అంటుకున్నాక ఆరిపోయిన జుట్టు మీద పెట్టుకోవాలండి. గొబ్బు నూనె పెట్టకూడదు. అదేండి మీకు రోజు పెట్టుకోవచ్చండి. గొబ్బు నూనె రాసుకోక్కర్లేదు. అదేంటి అంటే తల అంటుకున్న తల మీద పెట్టుకోవాలన్నమాట అండి. మురుకుండి జిడ్డుండి పట్టదన్నమాట అండి, జుట్టుకి ఇవ్వడదు. మీరు ఏం చేస్తారండి, తల అంటుకున్నాక ఆరిపోయాక పెట్టుకోవాలండి. అలా పెట్టుకుంటేనే బాగుంటుందండి. అండి రోజు ఏ టైం నెట్టారో మళ్ళీ ఆ టైంనే పెట్టాలండి. మళ్ళీని మీకు స్పేర్ చేసి డబ్బా లేకపోతే అండి, మీరు దూదెట్టి రఫ్ చేసుకుంటామండి తలలో పెట్టుకుని. నేను పెట్టుకుందినండి, ఇంకా నేను గొబ్బు నుండి రాసుకున్నానండి, లేకపోతే పెట్టి చూపిద్దాను మీకు. రఫ్ చేసుకోవాలండి మీరు. అది పెట్టుకుని లోపల లప్స్ మద్దన చేసుకోవాలన్నమాట అండి. పెట్టుకుని మద్దన చేసుకుంటేనే బాగుంటుందండి. లోపల కుదుళ్ళకి బాగా పడుతుంది అన్నమాట అండి. అది కుదుళ్ళకి బాగా పడుతుందండి. మన గొబ్బు నుండి రాసుకున్నట్టు రాసుకోకూడదండి. దాన్ని పెట్టుకొని మద్దన చేసుకోవాలండి. 1/2 గంట సేపు మద్దన చేసుకుంటే అండి, ఒక గిన్నెలో పోసుకునండి, లేకపోతే మీకు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు, లేకపోతే స్పేర్ చేసుకోవచ్చండి. కాయలో పోసుకొని మీరు బుక్ చేసుకుంటే కాయ కూడా వచ్చేస్తుందండి, దాంతో వచ్చేస్తుంది. మన కాయ వద్దపోతే అండి, మామూలుగా మనం కొట్టు మీద ఉంటాయండి, తీసుకొచ్చి ఎంత ఉండదు, 10 రూపాయలు 15-20 రూపాయలు ఎంత తీసుకుంటాడు కాయకి. చిన్న కాయ ఇస్తాడు, బాటిల్ వేసుకొని షేర్ చేసుకుంటామండి. మీకు ఉంటుంది అండి, 15 రోజులు అలా ఉంటుంది. కాసుకున్నట్టు పెట్టుకోవచ్చండి, ఏం పాడైపోదు. ఇది 20 రోజులు కూడా ఉంటుందండి. ఇది మళ్ళీనండి తడి తాగలకూడదు, నీళ్ళు గట్ట పోసుకోకూడదు ఇందులో అండి. మళ్ళీని ఇంకా స్మెల్ బాగుంటుందండి. ఇది జుట్టు స్మెల్ బాగుంటుందండి. ఇది కాస్తుంటేనే స్మెల్ బాగుందండి, తాగేయాలనిపిస్తుందండి. ఇది షర్ట్గా కాయాలండి. ఇది కాతం అంటేనే కంగారు పడి కాసేస్తే కుదరదండి. ఇది టైం పడుతుంది. టైం అంటే గంటలు అదని తీసేసుకోదు కానండి, ఇది మరిగేదాకా టైం తీసుకుంటుంది అండి, మరగాలి. మీరు పెట్టుకుంటే మాత్రమండి జుట్టు వాసన అదే కడిగే తలంటి వేసుకున్నాక పెట్టండి తలకి, అలాగైతేనే బాగుంటుందండి. గొబ్బు నుంచి జుట్టుకు మాత్రం పెట్టుకుంటే బాగోదండి. ఇంకా ఇది పెట్టుకోకూడదు కూడానండి, తలంటుకుని పెట్టుకోవాలి అండి. నేను చూపిద్దనండి, నేను గొబ్బును పెట్టుకున్నానండి, మర్చిపోయి పెట్టేశాను. మీరు కొనుక్కుంటే మాత్రమండి ఇలా షేర్ చేయండి, ఇలా తీసుకుంటే అండి మీరు బాగుంటుందండి. మరితేనే దీని కలర్ వస్తుందండి. మరి ఇలాగే వేసేసి అలా తీసేస్తే కలర్ రాదండి. ఇది తెల్లగానే ఉంటుంది, మరగాలి. మరితేనే బాగుంటుందండి, స్మెల్ గట్ట బాగుంటుంది దీంట్లోది. సరే ఇలా ఉందా, డెకరేషన్ లాగా ఉంటుందండి ఈ కలరు. చూడండి, మరితేనే తెలుస్తుంది మీకు, చూసారా, మరితేనే తెలుస్తుంది మీకు కలర్ ఎలాగ ఉన్నదని.
ఈ గ్లాస్ తోటి 2 గ్లాసులు పోసానండి నీళ్ళు, 2 గరిటెలు వేసానండి, 2 స్పూన్లు అండి, అదేనా ఇది స్పూన్ అండి. అందులో 6 లవంగాలు వేసానండి. కలర్ ఎలాగ వస్తుందండి, ఎలాగుందో. మీరు పోగలు పెట్టుకోవచ్చు, రేతులు పెట్టుకోవచ్చు. రేతులు పెట్టుకుంటే మీరు సెమ్మ అయిపోతుందని అనుకోకండి. మైకా కవర్ ఏదైనా పెట్టుకొని పడుకోండి, దానికి తలకి ఇరుగుతుంది. మైకా కవర్ పెట్టుకోండి, అది గాలిది బయటికి రాకుండా అండి పెట్టేసి పడుకోవచ్చండి, బాగుంటుంది. దుప్పట్లోకి తలగడికి కట్ అవ్వకుండా ఉంటుంది అండి. అది తలగాడి పీల్చుకోకుండా ఉంటుందండి. మైకా కవర్ పెట్టుకుంటాం కదండి, మంచిగా బాగుంటుంది అండి. తలకు కూడా పడుతుంది అండి. ఇదిగోండి వేస్తున్నాను, చల్లర పెట్టాను. ఇదిగోండి చూసారా, టీలాగా ఉంటుందండి, సేమ్ డెకాషన్ టీ. చూసారండి, కలర్ ఇలాగ వస్తుందండి. మీరు కాసుకోవాలి, సరిగ్గా చూసుకోవాలండి. నేను ట్యాబ్లెట్ అన్నాను కదండి, ఈ ట్యాబ్లెట్లు వేసుకుంటే మీరు వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. బీ ట్యాబ్లెట్లు అండి, ఇవి మంచిది, వేసుకుంటాం కదండి. జుట్టుకి అండి దీని అందులో కలుపుకోవచ్చు. మీరు ఇష్టం లేకపోతే అది ఒకటి పెట్టుకోవచ్చండి. చూసండి, ఇది విటమిన్ ట్యాబ్లెట్ అండి, బి విటమిన్ మంచిదండి, ఇది పెట్టుకుంటాం. ఇష్టమైతే పెట్టుకొని వేసుకోండి, ఇందులో కలుపుకోండి ఒకటి, లేకపోతే మానేయండి. నేను అయితే వేస్తాను అండి. ఇదిగోండి చూసారా కసర ఎలా ఉందండి. మీరు 2 గ్లాసులు పెట్టుకుంటే 1 గ్లాసుకి తక్కువే ఉందండి, ఇది అండి తక్కువే ఉందన్నమాట అండి, గ్లాసుకి తక్కువే ఉంది. మీరు ఎందుకైనా సీసాకాల భద్రపరుచుకుని తలంటుకున్నప్పుడు అలా పెట్టుకోండి. ఇది నా చెప్పారండి, మళ్ళీని అది కాసుకుంటాం తెలియలేదు మాకు, అయితే కుదరలేదు. మళ్ళీ పెట్టండి, ఎలా పెట్టాలో మా ఎలా కాస్తారో పెట్టండి అని పెట్టారు కామెంట్ అండి. నేను అయితే ఇలా కాస్తానండి, మరి కాసాను. నేను అయితే ఇలా పెట్టుకుంటున్నానండి కాసి. మీరు కూడా ట్రై చేయండి, మీ ఫ్రెండ్స్ గట్రా షేర్ చేయండి, గంట సింబల్ నొక్కండి. మంచి మంచి వీడియోలు మళ్ళీ పెడతాను, చెప్పండి అది ఎలాగా ఏంటనండి, మళ్ళీ నేను పెడతాను. ఇది మనకి ఎంత కావాలంటే అంతా తీసుకుని వాడుకుంటామండి, తలకు పెట్టుకుంటాము. షేర్ చేయండి, గంట సింబల్ నొక్కండి. థ్యాంక్స్ యూ ఫ్రెండ్స్, లైక్ ఇవ్వండి.